రాజులు సామంతరాజులు కప్పం కట్టకపోతే రాజులకి రాజు యాక్షన్ తీసుకోడా? ఇంతకాలం బెయిల్ ఇస్తాడా? సింపుల్. ఇంతకాలం బెయిల్ ఇస్తున్నా, ఇంతకాలం బెయిల్ లేకుండా ఇప్పుడు బెయిలుతోనే ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి తప్పుడు పనులు చేస్తూ అధికారులని ప్రలోభ పెడుతూ ఈవేళ కోర్టులో చూసుకుంటే దగ్గర 5 ఐఏఎస్లకి శిక్ష వేసింది, 4 రోజుల శిక్ష. అవును. అంటే ఇప్పుడు ఎవరు కోర్టుకి వెళ్ళిన అధికారుల మీద, అరే మొన్న ఒక అమ్మాయి చనిపోతే మానభంగం చేశారు, అమ్మాయి గుంటూరు కాదు రాజమండ్రిలోనే అత్యాచారం చేస్తే అమ్మాయికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, మురళీధర్ రెడ్డికి జైలుకి వెళ్ళిపోతాడు ఆయన కూడా. ఈ కేసుని నేను హైకోర్టు తీసుకెళ్తున్నాను. ఇలాంటి ఎన్ని తప్పుడంటే ఎంతో ఆశతో ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా అణగారిన వర్గాలన్నీ కూడా ఎంతో నమ్మకం పెట్టుకుంటే వాళ్ళని కూడా మోసం చేసే పరిస్థితులు. ఒక పోలీస్ స్టేషన్లోనే గుండు కొడితే ఎవడైతే గుండు కొట్టించాడో వాడికి వైసీపీ టికెట్ సర్పంచ్గా ఓడిపోయాడు అనుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, ఇటువంటి అన్నీ కూడా తెచ్చుకుని ప్రజల్ని అత్యంత దారుణంగా పరిపాలించే ముఖ్యమంత్రి కింద పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మరి అది చాలా బాధ కలుగుతూ ఉంది. ఇక్కడ మీకు ఇప్పుడు అయితే ఒక ప్రశ్న వేస్తా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఎలా పరిపాలిస్తుంది ఈ రాష్ట్రాన్ని? ఒక రాజధాని లేదు, ఒక చెప్పుకోవడానికి సరైన విమానాశ్రయం లేదు, మనకి వచ్చే గన్నవరం నుంచి వచ్చే స్పైస్ జెట్ విమానాలు కూడా ఆపేశారు, డబ్బు లేదు, అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఈయన ఎలా నెట్టుకొస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఉండుంటే ఈ పరిస్థితిలో ఏం చేసి ఉండేది? కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలోకి వస్తుంది. ఇంత ఖచ్చితంగానే చెప్తున్నారు. ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందో అన్నది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ప్రజలు కూడా వాళ్ళ తప్పులు తెలుసుకుంటారు. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ పార్టీ అన్నీ ఇలాగ చేస్తూ ఉంది అని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అన్నది వేరుగా ఉంటుంది అన్నది ఇంతకు ముందు చేసి చూపించాం. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో కిరణ్ కుమార్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేశారు. ఇప్పుడు కానీ కాంగ్రెస్ పరిపాలన వస్తే డెఫినెట్గా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తుంది. స్పెషల్ స్టేటస్తోనే బోల్డ్ పరిశ్రమలు వస్తాయి. స్పెషల్ స్టేటస్ అంతేకాకుండా మీకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రోగ్రాంలు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీని ఇంకా బాగా ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చిన లీజులు, గనుల లీజులు, ఇసుక లీజులు ఇవన్నీ క్యాన్సిల్ చేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఇవన్నిటిని కూడా మార్పు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకి ఆదాయం వెళ్ళిపోతూ ఉంది, ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా చేసుకుని ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం ఈ రెండు కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. మీరు ఆశ్చర్యపోకండి, ఢిల్లీలో ఏ విధానం అయితే ఉందో వైద్య విధానం, ఆ వైద్య విధానం తీసుకొస్తుంది. ఇప్పుడు నేను పీజీ చదువుతున్నప్పుడు స్కాలర్షిప్ మీద చదువుకున్నాను. జగన్ తెలుగుదేశం కూడా ఇచ్చింది, జగన్ వచ్చిన తర్వాత తీసేసాడు పీజీ విద్యార్థులకి. అలాగే విదేశీ విద్యా విధానం అది తీసేసాడు, కులాంతర ప్రోత్సాహాలు తీసేసాడు.
తర్వాత బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ తీసాడు. తర్వాత ఇంటర్మీడియట్లో ఫీజు రియంబర్స్మెంట్, ఓన్లీ డిగ్రీకే ఫీజు రియంబర్స్మెంట్. ఇవన్నీ కూడా సమీక్ష చేసి అన్ని వర్గాలకి కూడా అన్నీ అందేటట్టు సంక్షేమ ఫలాలు. జగనన్న సంక్షేమ ఫలాలు కాదు అవి, ప్రజల సంక్షేమ ఫలాలు. ప్రజలకి అవసరమైన వాళ్ళకే సంక్షేమం ఇచ్చి తగిన వాళ్ళందరినీ కూడా ఉపాధి రంగం వైపు మళ్లించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి గురించి ఏం ఆలోచిస్తారు? ఎప్పుడైతే ఉపాధి రంగం వైపు ప్రజలు వెళ్ళారో అభివృద్ధి దాని అంతటే అదే వస్తుంది. ఎప్పుడైతే ఉపాధి రంగాన్ని మెరుగుపరుచుకుంటారో ప్రతి మనిషి ఏదో పని చేయాలి. ఆ పని చేయడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది.